దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము, స్తుతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి కూడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మరి సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనకు మహిమ తెచ్చేవారిగా మనము ఆయనను ఘనపరిచేలాగా మరి దేవుడు మనకు ఆయన ఆత్మకార్యము, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అనుగ్రహించును గాక. మరి ప్రార్థన ద్వారా మరి యొక్క మీటింగ్ ను మనం ప్రారంభించుకుందాం. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. సుజాత అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అక్క మీరు స్టార్టింగ్ ప్రే చేస్తారా? తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. ప్రభు నామంని ఘనపరుస్తూ ఆయనకు స్తుతి మహిమలు కలుగునట్టుగా ప్రార్థనలో పాల్గొందాం. పరిశుద్ధుడవు, మహాఘనుడవు, అతి శ్రేష్ఠుడవు, అందరిలో ప్రభ, గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయవాడవు నాయన. అద్వితీయుడైన యేసయ్య, నీకు గొప్ప నామంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు గొప్ప కార్యముల కొరకే ప్రభ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంత మట్టు ప్రభ మా జీవితాలలో మీరు చేసిన ఎన్నో గొప్ప మేళ్లను ప్రభ మేము తలంచుకుంటూ ప్రభ అనుదినము నా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ప్రభ నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని కూర్చోబెట్టి ప్రభ నా తండ్రి మమ్మల్ని పరిశీలించే వాడవు, మమ్మల్ని పరిశోధించే వాడవు. నీ ఘనమైన నామమునకు కార్యముల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి కూడా ప్రభ మేము మీ రుణం తీర్చుకోలేము నాయన. గొప్ప కార్యం చేయవాడవు, గొప్ప దేవుడు మాకున్నావనే ప్రభ మాకు ఒక ధైర్యం మాకు ఇచ్చిన దేవుడు నీకు వందనాలు. అన్ని కాలముల యందు అన్ని స్థలములందు ఏకరీతిగా ఉన్నవాడవు ప్రభ. నిన్న నేడు నిరంతరం నా తండ్రి ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఘనుడమైన యేసయ్య నీకు పరిశుద్ధ నామంకి వందనాలు చెల్లిస్తున్నాం. సాయంత్రకాల సమయమందు ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీ యొక్క సన్నిధానాన్ని నడిపించండి. ప్రతి ఒక్కరిని ప్రభ నీ యొక్క వాక్యము చేత ఆదరించండి ప్రభ. నా తండ్రి నీ యొక్క వాక్యంను గాయకుని దాని ప్రకారం జీవించి కృప దయచేయండి. ఏసీయ మా సొంత తలంపులు, మా సొంత శక్తి, మా సొంత బలం అన్నిటినీ కొట్టివేయండి నాయన. నీకు గొప్ప కార్యం ధ్యానించుటకు ప్రభ పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రేరణ ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏసీయ మాలోని లోపములను సరిచేయండి నా తండ్రి. నీకు సన్నిధిలో మేము కూర్చున్నప్పుడు ప్రభ పరిశుద్ధంగా నా తండ్రి ఏకాగ్రతతో ప్రభ నీకు వాక్యంను గైకొంటకు ప్రభ మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటున్నాం. నా ప్రభ ఆటంకపరుస్తున్న అంధకార మంత్ర చీకటి శక్తులు, దురాత్మ సమూహాలను లయపరచండి. నా ప్రభ నీకు వాక్యం వినుటకు ప్రభ వేగిరపరచండి నాయన. హృదయాలను తెరవండి ప్రభ, మనోనేత్రములను వెలిగించండి. విప్పనైన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నీ యొక్క బిడ్డను సిలువ చాటును మరుగుపరుచుకొని నీ యొక్క బైబిల్లోని మర్మాలను తెలియచేటుకు ప్రభ మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేకులు రావాలి నాయన, అనేకులు వినాలి ప్రభ. నతని నీ యొక్క రాకడ సమీపమైనది కనుక ప్రతి ఒక్కరు బలపరచబడాల ప్రభ, స్థిరపరచబడాల, విశ్వాసంలో కొనసాగాల నాయన. మా పరుగును తుదముట్టించాల ప్రభ. నీకు కృపను కొరకే మేము ప్రార్థిస్తున్నాం, నీకు కరుణ కొరకే ప్రార్థిస్తున్నాం, నీ యొక్క కనికరం కొరకే ప్రార్థిస్తున్నాం నాయన ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఇంకా ఎంతో మంది ప్రభ బిడ్డలు నా తండ్రి విశ్వాసంలోకి రాలేకపోతున్నారు, విగ్రహారాధనలో మునిగిపోయినారు నా తండ్రి ప్రభ. బిడ్డలందరినీ తోడుకుని రండి ప్రభ. నీ యొక్క చిత్తంలో ప్రభ నా తండ్రి నువ్వు ఎంతమందిని ప్రభ ఏర్పరచుకున్నావో ఆ బిడ్డలందరికీ తగిన కాలమందు నీవు ఆహారం దయచేసి నడిపించమని, విశ్వాసంలో స్థిరపరచమని, నీ యొక్క రాకడకై సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ. వందనాలక్క. రాత్రి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. ఓకే అన్న, పాడతానన్న, పాడతాను. రచుల రచుల రాజు, సియోను రాజు,
రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రారాజు నా యేసు సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సియోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము నిషేధింపబడిన రాయి సియోనుల మూలారాయి నిషేధింపబడిన రాయి సియోనుల మూలారాయి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతమైన మరి ఈ సమస్యను మరి దేవుడు మనకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వాక్యంలో నడిపించండి. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా యేసయ్య, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిచున్నాం. ఇంతవరకు మీరు మాకు సహాయకులను నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ సన్నిధికి మేము తిరిగి వచ్చినాం ప్రభా. మీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని మీరు తోసిపుచ్చారని మాకు తెలుసు ప్రభా. అటువంటి తనమైన విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చిండగా ప్రభా, మా పట్ల మీకు కనికరం చూపించండి. నైనా ప్రభా, మాలో ఇంకేమైనా బలహీనత చూపించండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. నేను అదేవిధంగా ప్రభా, అనేక ప్రాంతాలలో మనం తిరిగి సేవ చేసి వస్తున్నాం. బ్రదర్ సిస్టర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తుండగా ఆదరణ దయచేయండి, సమాధానం దయచేయండి. నైనా సంతోషం మీ అందరూ ఓ ప్రభా, పరిశుధాత్మ ఆనందం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నేను మేముంటున్న కాలము బహు భయంకరమైన కాలము, అంతకుముందు ఎప్పుడు లేని కాలం ప్రభా. ఎక్కడ చూసిన గలిబిలి, ఎక్కడ చూసిన ఆందోళన, యుద్ధ సమాచారాల గురించి వింటా ఉన్నాం ప్రభా. 3వ ప్రపంచ యుద్ధము ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. అయినా కానీ ప్రభా, దేని విషయంలో భయపడకుండా ప్రభా, ప్రతి క్షణం మీ అందరూ ఓ ప్రభా నిరీక్షణ కలిగి ఆదరణతో మేము జీవించాలన్నా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని వింటుండగా ప్రభా, మాకు జీవం అనుగ్రహించండి, మాకు స్వస్థత అనుగ్రహించండి, మాకు ఆదరణ దయచేయండి. అంచెలంచెలుగా ఎదుగులాగా మీ అందు మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి, తిరిగి మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈరోజు మార్చి 9వ తారీఖు 2025వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి దాన్ని మనం గ్రహిస్తున్నాము. మనము పురాతనమైన బబులోన్ నుంచి మర్మమయమైన బబులోని కాలంకి మనం తిరిగి వచ్చినాం. అక్కడ మనం లేము, కానీ ఈరోజు మటుకు ఆ మర్మమయమైన బబులోను కాలంలో మనం ఉంటున్నాం. ప్రతిసారి క్యాలెండర్ చూసినప్పుడు, ప్రతిసారి ఆ యొక్క గోడ గడియారం చూసినప్పుడు, ఆ యొక్క సెకండ్స్ నీడల్ని చూసినప్పుడల్లా మనకు ఇది జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. మనం ఉంటుంది మహాబబులోను, ఇది మర్మమయమైంది. అంటే మిస్టరీ అంటాం ఇంగ్లీష్లో, మిస్టరీ బబులోన్ అంటాం దీన్ని. కాబట్టి ఈ మిస్టరీ బబులోను, మర్మమైన బబులోను కాలంలో నువ్వు ఎక్కడున్నావు అనేది గ్రహించాలా. నువ్వు దానియేలువా, లేక షద్రక్ మెషక్ అబేద్నెగోలా, లేక మీరు ఇంకెవరు? అదే రీతిగా మనం గతంలో చూసినాం కూడా అనేక పర్యాయాలు. ఈ ప్రతి రాజ్యంలో చూసిన ఆ యొక్క ఆల్మోస్ట్ 6 రాజ్యాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఐగుప్తు మొదలుకొని రోమా సామ్రాజ్యం వరకు 5 రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలు. ఐగుప్తు, అషూరియులు, దాని తర్వాత బబులోనియులు, దాని తర్వాత పారసికులు, దాని తర్వాత గ్రీకీయులు, దాని తర్వాత రోమియులు. 5 రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినవి బహు కఠినంగా. ప్రతి రాజ్యంలో నేను మీకు ఒకటి చూపించిన ఏంటంటే 3 గుంపులు: సర్పంలు, తేళ్లు, గొప్ప జన సమూహం. అవి ఎప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఏ గుంపులో ఉంటివో గుర్తెరిగి తెలుసుకో అనేదే మన యొక్క పిలుపు. ముఖ్యంగా మన గ్రూప్లో, మన సహవాసంలో నువ్వు ఏ గుంపులో గుర్తెరిగి తెలుసుకోకపోతే ఏదో ఒక గుంపులో ఉండిపోతావు. చివరికి తెలుసుకొని పశ్చాత్తపడతావు. కానీ మొదటనే ఇవన్నీ మీకు చెప్పబడ్డాయి కాబట్టి వీటిని పరిశీలించి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని ఆయన కొరకు సమర్పించుకొని జీవించగలిగితే ఖచ్చితంగా నువ్వు దానియేలుతో అన్నట్టు, ప్రభు నీ వంతులో నువ్వు ఉంటావు దానియేలు అంటాడు. కాబట్టి నువ్వు నీ వంతులో నువ్వు ఉండాలా అంటే తెలిసి ఏదా వంతు, ఏ రోలో ఉంటావు, నువ్వు మొదట ఉంటావా, వెనకలు ఉంటావా? కాబట్టి మన ప్రభువు ఏ రీతిగా అయితే మనకి వీటన్నిటిని అనుగ్రహించిండో వీటిని పరిశీలించమన్నాడు. లేఖనాలను మొదట ఏం రాయబడిందో చదవమన్నాడు. చదవలేదా అంటాడు. మొదట ఏం రాయబడిందో చదవలేదా? లేఖనాలని పరిశోధించలేదా? రీసెర్చ్ చేయమంటున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇది బహు ప్రాముఖ్యమైంది. ఏందది? బైబిల్ జ్ఞానములో మనం అభివృద్ధి చెందాల, దేవుని జ్ఞానమందు వర్ధిల్లాల, తన కుమారుని జ్ఞానమందు వర్ధిల్లట తండ్రి చిత్తం అంటాడు. ఇవన్నీ మనం చూసిన గతంలో. కాబట్టి యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా మనం నేర్చుకోవాలా. ఆయన ఎటువంటి దేవుడు అనేది గ్రహించగలిగి అనేకులకు దాన్ని ప్రకటించాలా. అయితే మనము కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వచ్చినామంటే దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చినాక, ముఖ్యంగా మహాబబులోను కూలిపోయినాక దానికి తీర్పు తీర్చినాక, అది మతపరమైన జీవితం అని మనకు అందరికీ తెలుసు. అందరూ 2 గుంపులు ఉంటాయని కూడా తెలుసు మనకి. ఏ రీతిగా అయితే ప్రకృతి సహజమైన బబులోనులో 2 గుంపులు మనం చూస్తూ ఉంటాం కదా. అదే రీతిగా కోరేషు రాజు కాలంలో కూడా, పారసిక రాజుల కాలంలో కూడా పారసికులు, మాదీయులు. బబులోను రాజు కాలంలో కల్దీయులు, మాదీయులు గుంపులు కలిసి ఉంటాయి. 2 గుంపులు. అవి ఎప్పుడు దానియేలుకి, షద్రక్ మెషక్కి, అబేద్నెగోకి వ్యతిరేకంగా ఉన్నాయా లేవా గుంపులు? అట్లా ప్రతి దశలో పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలలో మనం చూసినాం. ఇవన్నీ ప్రతి దశలో దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా 2 గుంపులు ఉంటాయి అని మనం చూస్తాము. పాత నిబంధన కాలం మొదలుకొని ముఖ్యంగా కృత నిబంధన కాలంకి వచ్చేటప్పటికీ పాతవి గతించి సమస్తం కృతమైనవి కాబట్టి ఈ 2 గుంపులు బయట ఉండవు, లోపల ఉంటాయి. కానీ పాత నిబంధన పుస్తకాలలో 2 గుంపులు బయట వాళ్ళు అన్నట్టు. వారు వీరు వారవుతారని మన ప్రభు ప్రకటించిన ప్రవచనం అది. కాబట్టి కృత నిబంధనకు వచ్చేటప్పటికీ ఆ 2 గుంపులు ఎవరంటే మనతో పాటు ఉంటారు, మనలో ఉంటారు, మన గ్రూప్స్లలో ఉంటారు, మనతో పాటు పాటలు పాడతారు, మనతో పాటు దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, అమాంతంగా మనకు వ్యతిరేకంగా అవుతారు. ఇస్కరియోతు యూదా ఎట్లా తయారైండు అట్లా తయారవుతారు అన్నట్టు. కాబట్టి వీటన్నిటిని మనం బహు జాగ్రత్తగా పరిశీలించి
వాక్యాన్ని స్వీకరించాలా. చూడండి, 24 గంటల టైంలో దేవుడు మనకిచ్చిన టైంలో ఎంత ఆయన కొరకు సమర్పించగలుగుతున్నాం. ప్రత్యేకంగా ఉదయం లేస్తే ఆయనకి సమయం ఇవ్వగలుగుతున్నామా? ఆశ్చర్యం నేను ఎన్నక గ్రహించిన ఏంటంటే, ఆయనకు సమయం ఇవ్వకుండా ఆయన నుంచి ఏదో ఆశించడము వేషధారణ కదా. ఆయనకు సమయం ఇవ్వాలా అంటే అర్థం ఏంటంటే, ఆయన చెప్పే ఆజ్ఞలని విని జాగ్రత్తగా స్వీకరించి విధేయత చూపించాలి. విధేయత చూపించడమే కాదు, నేను చూపిస్తున్న విధేయత అనడం కాదు, దాన్ని పాటిస్తేనే విధేయత చూపించినట్టు. అంటే చెప్పిన పని చేస్తేనే విధేయత అన్నట్టు. ఈ విషయంలో నేను కాంప్రమైజ్ కాను ఎప్పుడు కూడా. చెప్పిన పని చేయకపోతే కష్టాల పాలవుతారని ఎన్నిసార్లు నేను చూపిస్తూ ఉంటాను వాక్యంలో. ఎందుకంటే ఆ రోజుకి దేవుడు ఆ వాక్యం నీకు అనుగ్రహించాడు. నువ్వు దాన్ని స్వీకరించకపోవడం వల్ల నువ్వు బహు శ్రమల పాలయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత దుఃఖంతో నేను చేయాల్సింది అని పశ్చాత్తాపడితే టైం తిరిగి రాదు. అది పాస్ అన్నట్టు టైం. అదొక్కటే ఈ సృష్టిలో మన కాలంలో మనం దాన్ని తిరిగి పొందుకోలేము. ఒక్కసారి టైం గతించిందంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తిరిగి తెచ్చుకోలేవు. అందుకే టైం అంటే బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. నీ వయసు ఎంతకాలం ఇట్లా ఉంటుంది చెప్పండి. వృద్ధాప్యం వచ్చేస్తూనే ఉంటుంది కదా. కానీ నేను మీకు చూపించిన గతంలో వృద్ధాప్యాన్ని ఎట్లా ఎదుర్కోవాలా, దాన్ని రానియకుండా ఎట్లా ఆపాలా అని కూడా నేను చూపించిన కొన్ని విషయాలు. కొందరికి కష్టం అనిపించవచ్చు, వాక్యానికి విరుద్ధంగా అనొచ్చు, కానీ అది మనము అదగా పట్టించుకోమన్నట్టు. ఎందుకంటే పసిపిల్లలకి ఇవి మనం బయలుపరచబడలేదు కదా. పసిపిల్లలు పాలు త్రాగేవాళ్ళు సడన్లీ లేచి నడక నేర్చుకున్నంత మాత్రాన వాళ్ళు పెద్దవాళ్ళు కారు కదా. పసిపిల్లలాగా ఉండి నేర్చుకుంటుంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చేతులు పట్టుకొని నడిపించుకుంటూ బలపరుస్తూ ఉంటారు. ఒకేసారి సడన్లీ పసిపిల్లవాడు వచ్చి నేను పెద్దవాడిని అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయరు కదా. కాబట్టి మనమే వీటన్నిటిని బహుగా పరిశీలించుకొని విధేయత చూపించాలా. ఫస్ట్ పాయింట్, బైబిల్ అంతటా దేవునికి విధేయత చూపించడం అనేది బహు ప్రాముఖ్యమైనది. అయితే దేవునికి విధేయత చూపించడం అంటే దేవుడు నీ దగ్గర ఎక్కడ కనిపిస్తుండే? కళ్ళకు కనిపించేది దేవుడు కాదు కదా. ఆయన నీ ఎదుట నిలబడినట్టు ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపించచ్చు. కానీ ఆయన నీ ఎత్త లేనప్పుడు ఏ రీతిగా విధేయత చూపిస్తాం చెప్పండి? కాబట్టి విధేయత అనేది బహు ప్రాముఖ్యమైంది. ప్రతి వాక్యము చదివినప్పుడు నీకు హెచ్చరిస్తూ ఉంటుంది. అది స్కూల్ మాస్టర్ అంటాడు కదా ధర్మశాస్త్రాన్ని పౌలు. కాబట్టి అది అర్థం వంటిది అంటాడు. అది హెచ్చరిస్తూ ఉంటుంది ప్రతిసారి. నువ్వు ఆ హెచ్చరికలను తీసుకొని విధేయత చూపించి దాని ప్రకారంగా ముందుకు పోతే దేవుని ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబడతాయి. ఎందుకంటే విధేయత కలిగిన పిల్లలకే మనం అన్ని బహుమానాలు ఇస్తాం కదా ఇళ్లలో. ఇప్పుడు 2 కుమారులు ఉంటారు. ఒక కుమారుడు విధేయత చూపిస్తాడు, ఇంకొకటి చూపించాడు, ఇంకొకటి తిరుగుబాటుతనం చేస్తూ ఉంటాడు. మనం విధేయత చూపించిన బాబుకే బహుమానాలు ఇస్తాం, తిరుగుబాటు చేసిన వాడికి ఏం చేస్తాం? ఇవ్వం కదా. ఇంకటి విలువ లేదు కాబట్టి, తిరుగుబాటు చేసేవాడికి విలువ లేదు కాబట్టి ఇవ్వమన్నట్టు. కాబట్టి దేవుని వాక్యం పట్ల విధేయత చూపించగలిగితేనే కానీ, దాన్ని పాటించడం వెళ్తే కానీ దేవుని నుంచి మనము ఎట్టి పరిస్థితుల బహుమానాలు పొందుకోలేం. పైగా నేను ఒకటి ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను, కష్టాలు రాకముందే నువ్వు ఉపవాస ప్రార్థనతో ఆయన సన్నిధికి రావాలా. కష్టాలు వచ్చినాక ఉపవాస ప్రార్థనలు పనికిరావని ఎన్నిసార్లు నేను చూపించిన. ఎందుకంటే సుఖానుభవంగా ఆశ్రయించిన కాలం అది. నీకు సుఖంగా ఉన్నంత కాలము నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉండలేవు, ఆయన సన్నిధిలో సమయాన్ని కోరుకోలేవు. బహు దూరంగా ఆయనకి వీపు చూపిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఇంతకాలం నువ్వు చేయలేదు కదా ప్రార్థన, దానికి తగిన దాన్ని ఏమంటాం బ్యాలెన్స్, ఆ ప్రార్థన బ్యాలెన్స్ లేవి. కాబట్టి ఒక 1 year 2 years ఆ ప్రార్థనలు ముగించుకోవాలా, తర్వాతనే మళ్ళీ తిరిగి రావాలా. కాబట్టి శ్రమలు రాకముందటి నుంచే మనం ఉపవాస ప్రార్థనలు ఉండాలా. ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే కొంతమంది హెచ్చరించవచ్చు, కానీ మనకు తెలుసు ఉపవాస ప్రార్థనలు కనీసం ఉపవాసం ఉంటుండే వాడు ఏ కారణమైనా కానీ కనీసం ఉపవాసం ఉంటున్నాడు. ప్రోత్సహించాలి మనం ప్రతి ఒక్కరిని, తృణీకరించొద్దు. వాడు ఎట్లా ఉపవాసం ఉంటున్నాడు కొంతమంది తృణీకరిస్తుంటారు, కొంతమంది ఈ రీతిగా పాటిస్తారు, ఆ రీతిగా పాటిస్తారు. పాటించింది సత్యం తెలిసేంత వరకు వాళ్ళు ఆ రీతిగా పాటిస్తారు. పసిపిల్లల వాళ్ళు సత్యం తెలిసినాక దాని విలువని గ్రహించి పాటిస్తారు. కాబట్టి
పాటించే వాళ్ళని తృణీకరించాము, ఆచారబద్ధంగా జీవిస్తుంటే ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు మనుషులు. అది వాళ్ళకి అనుగ్రహించబడింది, వాళ్ళకి వాళ్ళ సేవకులు అనుగ్రహించి చెప్పారు కాబట్టి వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు అని నేను తృణీకరించాను. కనీసం ఈ టైంలో ఉపవాసం ఉంటుంటారు, సంవత్సరం అంతా ఏ రోజు ఉంటారు ఉపవాసం ఉండని అలవాటు పడతారు. ఈ శరీరము ఉపవాసం ఉంటేనే కానీ అది బలపడదు అన్నట్టు. అంతరంగ పురుషుడు బలపడాలంటే నీ బయటి పురుషుడు బలహీనం కావాలా, కాబట్టి ఉపవాసం అందుకుంటాం అన్నట్టు. ఏదైనా కారణం కావచ్చు, కానీ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మటుకు దేవుని సన్నిధిలో సమయం గడపాలా. మీ పనులు మీరు చేసుకుంటారా ఉపవాసం ఉండి అంటాడు మలాకి గ్రంథంలో. తర్వాత యెషయా గ్రంథం కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. 20వ అధ్యాయంలోని కొన్ని విషయాలని. మొదటి 6 వచనాలు మనం పోయిన వారం నుంచి చూస్తూ ఉన్నాము. మొదటి 5 వచనాలు మనసరి చదువులండి. మరియు ఇది ఎప్పుడు జరుగుతుందంటే మహాబబులోనికి శిక్ష విధింపబడినాక, దేవుడు తన పెళ్లి కుమార్తె కొరకు దిగొచ్చినాక, పెళ్లి ముగించినాక తను ఈ లోకానికి ఎట్లా తీర్పు తీర్చబోతుండో అన్న విషయమే. అంటే మొదట తీర్పు దేవుని ఇంట్లో దారమాగు కాలం అనేది మనం చూసినాం గతంలో. ఎందుకు దేవుని ఇంటికే మొదటి తీర్పు అంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకోలేదు. ఇశ్రాయేలు కూడా అంతే కదా, వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకోలేదు. మలాకి గ్రంథంకి వచ్చేటప్పటికి వాళ్ళు బహు దూరం వెళ్ళిపోయారు దేవునికి. 300 సంవత్సరాలు బలులు లేవు, ఆరాధనలు లేవు, ప్రవచనాలు లేవు. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో గ్యాప్ అన్నట్టు. అదే రీతిగా ఈ 20వ వచనంకి వచ్చేటప్పటికి మతపరమైన జీవితం ఏ రీతిగా ఉన్నది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ప్రతి దశలో ఆ 2 గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయి, సర్పములు, తేళ్లు. అయితే 3వ గుంపే గొప్ప జన సమూహము, అది ఈ 2 గుంపులలో చిక్కబడింది అన్నట్టు. ముఖ్యంగా సర్పములు, తేళ్లు ఏ రీతిగా 3వ గుంపుని హైజాక్ చేసింది అని నేను కొన్ని రికార్డింగ్స్లో మీకు చూపించిన. 4వ గుంపు మటుకు ఎప్పుడు బయట ఉంటుందని. ఈ మొదటి 3 గుంపుల సహవాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అది. ఒకవేళ ఆ 3 గుంపులతో కలవలసి వచ్చినా బహు జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, జస్ట్ హలో హలో చెప్పి అలా జాగ్రత్త. ఎందుకంటే వారి పాపంలో పాల్పొందొద్దు అన్నట్టు. కాబట్టి 20వ వచనంలో మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే సైతాన్ని ఏ రీతిగా బంధించిండు అనేది. అయితే ఇది ఎప్పుడు జరిగింది అనేది చాలామంది ప్రశ్న వేస్తుంటారు. ఇంటర్నెట్లో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి వీటికి సంబంధించినవి. చూడండి, ఇప్పుడు నేను చదువుతుంటాను మొదటి వచనం నుంచి. మరియు పెద్ద సంఖ్యలను తన సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చేట చూచితిని. కాబట్టి ఈ దేవదూత ఎవరు అనేది చాలా మందికి ప్రశ్న. నేను గతంలో మీకు ఎన్నిసార్లు చూపించిన.
పాత నిబంధన పుస్తకాలలో దేవదూతలకి ఒక బాధ్యత అప్పగించబడింది. వాళ్ళు వేరే ఒక ఆత్మీయ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు. దేవుని సన్నిధిలో దివారాత్రంలో స్తుతించే వాళ్ళని సెరాపులు అంటారు, కెరూబులు అంటారు. కానీ సెరాపులు అంటారు. అయితే కెరూబులు ఇంకొక ఆత్మీయ ప్రపంచంలో ఉంటారు. తదితర దూతలు మరి ఒక ఆత్మీయ ప్రపంచంలో ఉండి దేవుని పనులన్నీ వాళ్ళు అక్కడ కొనసాగిస్తూ ఉంటారు అన్నట్టు. మనకందరికి తెలిసిన విషయమే, దేవదూతలని దేవుడు మనకు పరిచారకులుగా పెట్టిండు అన్నట్టు. కాబట్టి ఈ దేవదూతలందరూ మనుషులకి పరిచారకులు అన్నట్టు. అందుకే వాళ్ళు ఎప్పుడైనా కానీ పాత నిబంధన పుస్తకాలలో మనం చూస్తాము, వాళ్ళు క్రిందికి దిగొచ్చి మనుషులకి సహాయపడుతూ ఉంటారు. వాళ్ళ పని అన్నట్టు, అది అప్పగించబడ్డ పని. కానీ వాళ్ళు తిరుగుబాటుతనం చేశారు. అందులో 3వ వంతు పడవేయబడ్డది మనకు తెలుసు. 3వ వంతు అంటే 33%. అదే విధానంగా మనం చూస్తున్నాము పరలోక రాజ్యం కూడా 3 గుంపులని. అది మూడవ భాగం. ఒకటేమో సర్పంలు, అంటే 33% సర్పంలు అయితే 33.3% తేళ్ళు అయితే తక్కిన 33% గొప్ప జన సమూహం. కానీ 0.1% 1,44,000 మందికి సంబంధించింది. అది సంపూర్ణంగా 100 అన్నట్టు. అయితే ఈ 0.1% చిన్న గుంపు, అది ప్రపంచమంతటా విస్తరించింది. ఎక్కడెక్కడో ఉంటుంది, మనకు కనిపించే మూలం. కానీ మొదటి 3 గుంపులు మటుకు ఇప్పుడు బాహాటంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము అగాధం యొక్క తాళపి చెవి గల ఒక దేవదూత. అంటే ఈ దేవదూతకి ఎన్ని తాళపి చెవులు అనుగ్రహించబడిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మటుకు అగాధం యొక్క తాళపి చెవి. యేసులో అన్న మాటలు మనం చూస్తే సమస్త సృష్టి మీద అధికారం ఉన్నది ఆయనకి. పేతురికి తాళపు చెవులు ఇచ్చిండు ఆయన. అట్లనే అనేకమైన తాళపు చెవులు గలవు. కానీ ఇక్కడ పరలోకంని దిగొచ్చాడు. పరలోకం దిగి వచ్చే వాళ్ళు ఎవరు? యేసు ప్రభు తప్ప ఎవరు పరలోకం దిగి వచ్చిన వారు లేరు, పైకి పోయిన వారు లేరు అంటాడు. కాబట్టి యేసు ప్రభుకి ఒక రకంగా సూచనలాగా ఉంది చెప్పబడుతుంది. కొంచెం ఆగుతే నీకు అర్థమవుతుంది అన్నట్టు. అయితే 2వ వచనంకి వచ్చేటప్పటికి ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోగలము. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పము. ఇక్కడ 3 రకాల పేర్లు సైతానికి, దుష్టునికి అప్పగించబడ్డాయి. ఈ అపవాది అని ఒకటేమో ఆది సర్పము, ఇంకోటి అపవాది అని సాతానని అను ఆ ఘట సర్పం. కాబట్టి ఆది సర్పము, అపవాది, ఘట సర్పం 3 పేర్లు ఉన్నాయి. ఆది సర్పము, అపవాది, ఘట సర్పం. కాబట్టి మనకు తెలుసు, మనం చూసినాము ఆ యొక్క దేవుని సృష్టిలోని 3 ప్రపంచాలలో మటుకు మనకు అధికారం ఇచ్చింది. కానీ మనం పోగొట్టుకున్నాము ఆదమ వల్ల పాపం వలన. కానీ ఎప్పుడైతే రక్షింపబడతావో అది తిరిగి నీకు అప్పగించబడుతుంది. అందుకే రక్షణ అనుభవం అవసరం అన్నట్టు. చాలామంది ఏమంటుంటే రక్షణ అది కొన్ని వేల సంవత్సరాల నుంచి వింటున్న మాటనే. ఒకడు కృతజ్ఞ జన్మిస్తే కానీ పరలోక రాజ్యం చూడడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అంటే రక్షణ అనుభవము 3 దశల వారీగా అనుగ్రహించబడింది మనుషులకి అని అర్థం. అంటే నీ జీవితాంతము దాన్ని నువ్వు కొనసాగించుకోవాలా. నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమంటాడు కదా పౌలు భక్తుడు. కాబట్టి దీన్ని ఏ రీతిగా నిశ్చయం చేసుకోవాలంటే నీ ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరం ఇవన్నీ విమోచింపబడాలంటాడు. కాబట్టి ప్రతి దశలో మనకి 3 అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా సాతానుడు ఎట్లా ఉన్నట, ఆది సర్పము, అపవాది, ఘట సర్పం 3 అన్నట్టు. కాబట్టి ఈ 3 ఒకటే. గతంలో ఎన్నిసార్లు నేను చూపించిన మృగాలు అన్నీ ఒకటే. ప్రకటన గ్రంథంలో కనిపించే మృగాలు 12వ అధ్యాయం నుంచి మనం చూస్తాం కదా. మృగాలకు సంబంధించి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మొట్టమొదటిసారి కనిపించే మృగము ఘట సర్పము, అక్కడి నుంచి మకరము అని మనం చూసినాం. ఇవన్నీ ఒకటే అనేది ఇక్కడ మనం చూపబడుతుంది. అంటే వాడు కూడా త్రిత్వాన్ని ఏర్పరచుకున్నాడు. ట్రినిటీ ఆఫ్ సాటన్ అంటాం ఇంగ్లీష్లో. సాతాను యొక్క త్రిత్వం అంటాం. వాడు ఈ రీతిగా
ఘట సర్పంలాగా, దాని తర్వాత ఆది సర్పంలాగా, అపవాదిలాగా వాడు ఇక్కడ కనిపిస్తాడు. అది దేవుడు చూపిస్తున్నట్టు ఇక్కడికి. అయితే ఈ దేవదూత పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత ఏం చేస్తున్నాడు? ఈ సరతానుని పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసిండు. ఇది ఈ 1000 సంవత్సరములు అనేది ఎక్కడి నుంచి మనకు వస్తుంది అనేది మనం స్లోగా ఒకదాన్ని వెంబడి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 3వ వర్షం చూడండి. ఈ వాక్యం అంతా ఈరోజు మనం చూడబోయేదంతా 1000 సంవత్సరాలకు సంబంధించింది. వచ్చే వారం కూడా దీనికి సంబంధించిన కొన్ని సిరీస్ లాగా, ఎపిసోడ్స్ లాగా మనం చూడబోతున్నాం. ఈ 1000 సంవత్సరాలకు సంబంధించిన బోధ. ఇది ఒక క్లూ మీకు ఇస్తున్న ఇప్పుడే. ఒకటి ఏంటంటే, ఇది ప్రకృతి సహజమైన 1000 సంవత్సరంలా లేక చిహ్న పరంగా చెప్పబడ్డ 1000 సంవత్సరంలా? ప్రశ్నకి మనం జవాబు వెతుక్కోవాలా? నేను మటుకు దాన్ని చిహ్న పరంగానే స్వీకరిస్తున్నా. కానీ ప్రపంచం అంతటా చర్చ్ దాన్ని ప్రకృతి సహజంగా తీసుకుంటుంది. అంటే లిటరల్గా అంటాం ఇంగ్లీష్లో, లిటరల్గా చూపు వేలు లాగా అంటాం. చూపు వేలు లాగా అన్నట్టు, అంటే కండ్లకు కనిపించేలాగానే 1000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు మనం 25వ సంవత్సరం ఉన్నాం. అట్లనే 2024 సంవత్సరాల క్రితము కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఆల్మోస్ట్ అవి 4000 సంవత్సరాలు అన్నట్టు. 4000 సంవత్సరాలు మన ప్రభు మరణించి చేపట్టి తిరిగి లేచిన కాలం మొదలుకొని ఈ రోజు వరకు 2024 సంవత్సరములు, అంటే 6024 సంవత్సరములు గడిచిపోయినాయి. ఇప్పుడు మనం జీవిస్తుంది 7000 సంవత్సరముల ఆరంభంలో. అంటే 7000 అంటే 6025 సంవత్సరములు. అంటే 6000 అయిపోయినాక 7,000 ఆరంభమైంది అన్నట్టు. 7వ సంవత్సరం, 7000 సంవత్సరాలు ఆరంభమైనాయి. అందులో 24 సంవత్సరాలు గడిచిపోయినాయి, తగ్గినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అన్నట్టు. కాబట్టి వీటిని కొంచెం, ఇదంతా నంబర్స్కి సంబంధించింది కాబట్టి ఎవరికైనా మ్యాథమెటిక్స్, లెక్కలు జ్ఞానం ఉంటేనే కానీ వీటిని సరిగా అర్థం చేసుకోలేమన్నట్టు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలలో సైలెంట్గా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మౌనంగా ఉండదు. అవి ఏదో రూపకంగా జవాబులని మనకి అనుగ్రహిస్తూనే ఉంటుంది అన్నట్టు వాక్యం. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ సాతానుని పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధాల పడవేసి 3వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధంను మూసి దానికి ముద్ర వేసాను. అటుపి మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. కాబట్టి ఇక్కడ దశల వారీగా కనిపిస్తుంది ఏం చేస్తుంది ఈ దేవదూత. ఈ దేవదూత ఏం చేస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి. 1000 బంధించిండు, అగాధంలో పడవేసిండు, బంధించిండు. తర్వాత 1000 సంవత్సరంలో గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధంను మూసిండు, దానికి ముద్ర వేశాను. కాబట్టి మనకందరికీ తెలుసు, ముద్రలు వేసేవాడు, ముద్రలు తీసేవాడు యేసు ప్రభువే. 7 ముద్రలకు సంబంధించిన బోధ మనం చూసాం. అవన్నీ 7 బూరలకు సంబంధించిన బోధలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతిదీ ఆయన ఆరంభించాల్సిందే. ఎందుకంటే సమస్త సృష్టి మీద అధికారం తిరిగి పొందుకున్నాడు. ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి ఈ సృష్టిని తిరిగి కొనుక్కున్నాడు. కాబట్టి ఆయనకు అధికారం ఉంది. ఇది అయినది, సమస్తం అయినది. మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసిండు నాకు, చాలా కాలం తర్వాత ఫోన్ చేస్తున్నాడు. వేరే నా పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది ఈరోజు, నేను అప్పుల పాలైపోయినాను, నేను ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నాను. అంటే నేను మీకు తెలుసు కదా, చనిపోవడము పాపం అని తెలుసు కదా. ఎందుకంటే ఇది మీ శరీరం కాదు, మీ జీవం కానీ కాదు. మనకు అనుగ్రహించబడ్డ బహుమానం, అది దానము. కాబట్టి ఎవరిచ్చిండ్రో వాళ్ళు తీసుకోవాల్సిందే. కానీ నీ అందరు నువ్వు తీసుకుంటే నీకు అది మరీ ఎక్కువైతుంది శిక్ష. నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు, నీ శరీరం మీద నీకు అధికారం లేదు. అది అనుగ్రహించిన వాడికే ఉంది. కాబట్టి మళ్ళీ బైబిల్ ఏమంటుంది బ్రదర్ అంటే, బైబిల్ ఇట్లనే అంటుంది, నీ శరీరం మీద నీకు అధికారం లేదు, నువ్వు ఆయన సొత్తు. కాబట్టి నువ్వు నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని తీసుకోవడానికి నీకు అధికారం లేదు. నువ్వు జీవితాంతం నరకంలో బాధపడాల్సి వస్తుంది తర్వాత కూడా, చనిపోయినాక కూడా. మళ్ళీ నేను అప్పులు పాలైన కదా, అప్పులు తీర్చాలి కదా, తీర్చలేని స్థితిలో ఉన్నాను కదా అంటే, దేవుడు ఖచ్చితంగా ఒక మార్గం ఇస్తాడు కదా, అప్పులు తీర్చే మార్గం.
కొన్ని సంవత్సరాల క్రితం 2 సేవకులు భార్యాభర్తలు సూసైడ్ చేసుకుందామని తీర్మానించుకొని ఉదయం పూట నాకు ఫోన్ చేసింది. నేను సాయంత్రం పోయి వాళ్ళకి చెప్పిన సలహాలు ఇచ్చిన, ఐడియాస్ ఇచ్చిన. తర్వాత ఈరోజు వాళ్ళ జీవితాలు చాలా గంభీరంగా ఉన్నాయి. మస్తు లక్షల కొద్ది డబ్బులు సంపాదించుకున్నారు, కార్లలో పెద్ద ఇళ్ళల్లో ఉన్నారు ఈరోజు. ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళు స్వీకరించి విధేయత చూపించారు. నాకు కాదు, వాక్యానికి, ఆయన ఇచ్చే సలహాలకి. నిన్న మొన్నటి దినాన్ని కూడా ఇంకొక బ్రదర్ అదే రీతిలో నేను ఇంకా చనిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అప్పులు తీర్చలేకపోతున్నాను. అవును, నువ్వు అప్పులు తీర్చకుండా చనిపోతే మళ్ళీ ఎవరి దగ్గరికి అప్పు తీసుకున్నావో వానికి నువ్వు బానిసవే కదా. బైబిల్ వాక్యం ప్రకారంగా నువ్వు చనిపోయినాక కూడా నువ్వు బానిసవే. అప్పు తీర్చకుండా కాలం ముగించడానికి వీల్లేదు కదా. నీవు సవాల్ తీసుకొని దాన్ని అప్పును తీర్చినాకనే నీ కాలాన్ని ముగించుకోవాలి. కాంప్రమైజ్ అయ్యి సొంత తలంపులు ఉపయోగిస్తే ఇట్లుంటుంది. మనుషులు వస్తాయి, అందరికీ వస్తాయి సమస్యలు. నేను అనేక పర్యాలు అదే హెచ్చరిస్తూ ఉంటాను. సమస్యలు రాకముందు ఎందుకు జాగ్రత్త పడం? మనం వరద రాకముందే దరి కట్టుకోవాలంటారు కదా. ఆంధ్ర దిక్కు వరద వచ్చినాక కట్టుకుంటే ఏముంది అర్థం? అది కొట్టుకోబోతుంది. కాబట్టి ఇవన్నీ మనకి ఎన్నిసార్లు ప్రభు మాట్లాడుతున్నాడు. వాటికి తగినట్లు మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? చూడండి, దుష్టుని పని ఏంది అంటే వాడు మోసపరుస్తాడంటాడు. 3వ వచనం చూడండి. ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని నమ్ముతున్నాను. ఏంటంటే సరే, ఇంటర్నెట్లో ఎవరైనా అనుకోవచ్చు, మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి గురించి వ్యతిరేకంగా మనం ప్రకటించం కూడా, మన పిలిపే కాదు. ఎందుకంటే ఎవరి మీద ఎటువంటి కృప ఉందో మనకు తెలియదు. అనవసరంగా దేవుని ఉగ్రతకు మనం ఎందుకు బానిసలం కావాలా? కాబట్టి ముద్ర వేసేవాడు దేవుడు తప్ప ఎవరు కాదు. ముద్రలు తీసేవాడు కూడా గొర్రె పిల్లని అని మనకు తెలుసు. యోహాను ఏడుస్తున్నట్టు మనం చూడలేదా? గతంలో తండ్రి చేతిలో ముద్రించబడ్డవి ఉన్నాయి. ఈ ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యతలో గలవారు అంటే సృష్టిలో ఎవరు లేడు అని ఏడుస్తున్నాడు. ఎవరు రాట్లాడు ముందుకి. అప్పుడు ఏడవకు, ఇప్పుడు చూడు అన్నాడు. యూదా గోత్రం నుంచి వచ్చిన ఆ యొక్క గొర్రె పిల్ల ముద్రలు విప్పగలిగాడు. ఎందుకంటే ముద్రలు వేసిన వాడికే వాటిని విప్పే యోగ్యత ఉంటుంది అన్న సత్యం మనం గ్రహించాలా. కాబట్టి యేసుకు సంబంధించింది ఇది. అయితే దీనికి సంబంధించిన బోధలు, రకరకాల బోధలు ప్రపంచాత్మకంగా ఉంటాయి. కానీ మనం ఒకటి గ్రహించాలి, ఏంటంటే సైతానుని బంధించిన వాడు ఎవరు? ఆ ఘట సర్పాన్ని బంధించిన వాడు ఎవరు? మనకు తెలిసి ఇది సిలువలో మన ప్రభు చేసిన ఆ యొక్క బలియాగం, తన ప్రాణాన్ని అక్కడ అర్పించినప్పుడు ఏం జరిగిందని మనం గతంలో చూసినాం కదా. దుష్టుని, వాడి అనుచరులను నిరాదాయులుగా చేసిండు మన దేవుడు. కాబట్టి వాడు ఎక్కడ బంధింపబడిండు, వాడు ఇంకా ఎప్పటికి కూడా మనుషుని మోసగించకుండా దేవుడు వాడిని అక్కడ బంధించినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ 1000 ఏళ్లకు సంబంధించిన విషయాల గురించి మనం ముఖ్యంగా ధ్యానిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ అధ్యాయం అంతా 1000 ఏళ్లకు సంబంధించింది. నిజంగా 1000 ఏళ్ల పరిపాలన ఉందా లేదా అన్న విషయాల గురించి, వీటి గురించి మనం ఇక్కడ ధ్యానించాల్సి వస్తుంది. అందుకే ఇది కొంతకాలం దీర్ఘంగా పోతుంది. నాకు తెలుసు కొన్ని సండేస్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒకేసారి వీటన్నిటిని రిలీజ్ చేయలేం కూడా, ఎందుకంటే అంత అయోమయ స్థితిలో పడిపోతాం మనం. అయితే ఇప్పుడు చూడండి, 4వ వచనంకి వచ్చేటప్పటికి కొంత క్లూ ఇస్తున్నాడు దేవుడు. ఏందా కొంత అంటే, కొంతకాలం వాడిని విడిచిపెట్టిండు, దాని తర్వాత వాడికి శాశ్వతమైన శిక్ష ఉండబోతుంది. 1000 ఏళ్ళు ఎప్పుడు జరిగినాయి అనేది మనం ఎప్పుడు జరిగినాయి లేక జరగబోతున్నాయి ఆ భవిష్యత్తులో. అది గతంలో నేను చూపించిన ప్రీ మిలేనియలిజం, డ్యూరింగ్ పోస్ట్ మిలేనియలిజం అన్న విషయాల గురించి ఈరోజు వాటి నేను చూపించాను. ఎందుకంటే పాత రికార్డింగ్స్, పోయిన వారం రికార్డింగ్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా అట్టిపోయిన వారం రికార్డింగ్లో అది బహు దీర్ఘంగా విశదీకరించినట్లు మీరు గ్రహించగలరు. అయితే ఇక్కడ చూడండి, 4వ వచనంకి వచ్చేటప్పటికి అంతటా ఎప్పుడు వాడు కొంతకాలం విడిచిపెట్టబడినాక అంతటా సింహాసనమును చూచి తిని వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. అయితే విమర్శ అంటే తీర్పు కదా. అయితే సింహాసనాలను చూస్తుండేనా
వాటి మీద అనేక మంది కూర్చున్నారంట. వీళ్ళు ఎవరు? ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? సింహాసనాలు వేయబడ్డాయి, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడేను. మరియు క్రూర మృగమునకైనా, ఇప్పుడు చూడండి బాగా, క్రూర మృగమునకైనాను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్య, తమ నొసలయందును కానీ చేతులయందును కానీ దాని ముద్ర వేయించుకోనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఇది మన రికార్డింగ్స్లో చాలాసార్లు మనం చూసినాం అన్నట్టు. ఇది బలిపీఠపు క్రింది ఆత్మలు అన్న రికార్డింగ్ మీరు ఓపెన్ చేస్తే ఎవరి వీలో తెలిసిపోతుంది. తర్వాత నేను చూపించిన విధానంగా ఆ వాక్యంలో క్రైస్తవులు అందరూ మరణిస్తారు, అందరూ హతసాక్షులు అవుతారు అని నేను చూపించిన. కానీ ఒక చిన్న గుంపే ఎప్పుడు జాగ్రత్తగా కాపాడబడుతూ ఉంటుంది. అదే 144,000 మంది సంబంధించిన బోధ. కాబట్టి ఇప్పుడు చూడండి, గతంలో నేను రికార్డింగ్స్ చూపించిన ముఖ్యంగా మృగానికి సంబంధించిన బోధలో మృగం యొక్క సంఖ్య, అది మనిషి యొక్క సంఖ్య అని కూడా చూపించాను నేను మీకు. నేను తర్వాత నుదుటి మీద ఎవరు వేయించుకుంటారు, తమ చేతుల మీద ఎవరు వేయించుకుంటారో కూడా నేను చూపించాను రికార్డింగ్స్లో. అది ఇక్కడ ఉంది చూడండి. తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకోనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. దీన్ని బహు సునాయాసంగా అర్థం చేసుకోగలం మనం ఇప్పుడు. ఎందుకంటే బలిపీఠ క్రింద ఆత్మలు అంటే గొప్ప జన సమూహం, అందరూ హతసాక్షులు అవుతారు. ఎందుకు అంటే వాళ్ళు సత్యాన్ని గ్రహించేటప్పటికీ బహు ఆలస్యం అయిపోతుంది. కాబట్టి వారు సత్యాన్ని గ్రహించగానే ఏం జరిగింది, వారి నొసర్ల యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకోనలేదు, అందుకు శిరచ్ఛేదనం చేయబడినరు. ఎవరైతే ప్రతిమను మొక్కారో, ఎవరైతే ముద్రలు వేసుకోరో వాళ్ళందరినీ చంపాలా అన్నదే దుష్టుని యొక్క పని అన్నట్టు. అయితే వాళ్ళు ఏ రీతిగా ఎందుకు చంపడినారంటే యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం. తర్వాత 2 దేవుని వాక్యం నిమిత్తం. యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం, ఇతనే రక్షకుడు అని చెప్పడం. తర్వాత దేవుని వాక్యం నిమిత్తం. ఎవరు ఆ వాక్యం? యేసువే కదా, యేసు వాక్యమే. తన రక్షకుడు అని చెప్పడము, తనే వాక్యము అని చెప్పడం, యేసువే వాక్యం అని చెప్పడం. వాటిని బహు లేటుగా వాళ్ళు ప్రకటించడం ఆరంభించారు, అప్పుడు చనిపోతారు. అంతకుముందు వాళ్ళు వాటిని ఎప్పుడు ప్రకటించలేదని నేను చూపించిన 2 సాక్షులకు సంబంధించిన బోధలో. వీరికి ఎంతో శక్తి ఉంది కానీ దాన్ని ఎప్పుడు పాటించలేదని కూడా చూపించిన 2 సాక్షుల బోధలో. వారికి మోషేలాగా, ఏలియాలాగా బహుమానం అనుగ్రహించబడింది, కానీ ఏ రోజు వాళ్ళు మోషేలాగా జీవించలేదు, ఏ రోజు వారు ఏలియాలాగా జీవించలేదని నేను చూపించిన వాక్యం. అంటే వారి పిలుపులని నిరర్థకం చేసుకున్నారు వాళ్ళు అన్న విషయం, దాన్ని వేస్ట్ చేసుకున్నారు అన్న విషయాన్ని నేను మీకు మటుకు చూపించినాను ఆ రోజు రికార్డింగ్స్లో. ఓల్డ్ రికార్డింగ్స్లో ఉంటాయి. ప్రతిసారి నేను అవి మీకు హెచ్చరికలాగా చెప్తుంటాను. ఎందుకంటే ఇవి లైఫ్ టైం ధ్యానించాల్సిన వాక్యాలు. ఇవి ప్రతిరోజు ఒక అంశంని తీసుకొని ధ్యానించాల్సిన విధానం ఇది. ఎందుకంటే నీ లైఫ్ అంతా ముగించినా కూడా దీన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోలేవు అన్నట్టు. నాకంతా తెలుసు అనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. కాబట్టి గొప్ప జన సమూహం అందరూ మరణించడం. తర్వాత నొసర్లయందు ముద్రించుకున్న వాళ్ళు ఎవరు, చేతి మీద ముద్రించుకున్న వాళ్ళు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. చేతి మీద ముద్రించుకోవడం సంతానం అంటాం, వాళ్ళని అంటాం. ఎవరైనా చెప్పచ్చు రికార్డింగ్ ప్రాబ్లం ఉంటే, మనకి సౌండ్ ప్రాబ్లం ఉన్నా చెప్పాలా, సరిగా రికార్డింగ్ మీకు వినిపించకపోతే కూడా మీరు చెప్పాలా సౌండ్. కాబట్టి ఈ శిరచ్ఛేదనం చేయబడ్డ వాళ్ళందరూ గొప్ప జన సమూహము అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎప్పుడు వీరు బ్రతికిన వారే. ఎవరు? గొప్ప జన సమూహం. వీరు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఇక్కడి నుంచే తీసుకుంటారు అన్నట్టు.
యేసు ప్రభువుతో పాటు రాజ్యం చేయడం 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఆయనతో పాటు పరిపాలిస్తాము అనేది బోధ ప్రపంచాత్మకంగా ఈ రోజుకి కూడా. అయితే దాని తర్వాత చూడండి, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే ఈ శిరచ్ఛేదనం చేయబడిన వారేమో పరిపాలిస్తారు, తక్కిన వాళ్ళు 1000 సంవత్సరాలు గడిచే వరకు బ్రతకలేదంట. అంటే ఇంకెంతమంది చనిపోయారు కూడా మనకు తెలుస్తుంది అక్కడ. అంటే ఒక గుంపు అయితే ఉంది, గొప్ప జనసమ అందరూ చనిపోయారు హతాసాక్షులై, కానీ ఇంకా కొంతమంది మృతులు బ్రతకలేదంట. కాబట్టి ఈ శిరచ్ఛేదనం చేయబడ్డ వారు మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు చూడండి 6వ వచనంలో, ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అయితే మనం రికార్డింగ్స్లో మన గ్రూప్స్లో మనం ఎన్నిసార్లు వింటూ ఉంటాం ఏంటంటే, ఆయనతో పాటు మనం ఇప్పుడు ఆ యొక్క పరలోకంలో కూర్చొని ఉన్నాం. ఏం చేస్తున్నాం అక్కడ? ఆయన పరిపాలనలో పాల్పొందిన వారనే కదా. దానియేలు గ్రంథాలు మనం చూసినాము, ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించును, అది శాశ్వతంగా నిలిచే రాజ్యం. ఏ రాజుల కాలంలో? ఈ లోక రాజుల కాలంలో, అవి ఆ 6 రాజుల కాలంలో పరలోక రాజును ఆరంభించిన దేవుడు ఎగ్జాక్ట్లీ ఐగుప్తులో చిన్న గుంపు గోషెన ప్రాంతంలో ఉంది పరలోక రాజ్యం. దాని తర్వాత మనం చూస్తాము ఐగుప్తు కాలం మొదలుకొని అష్షూరుల కాలంలో, దాని తర్వాత బబులోను కాలంలో. మీరు ఆనెస్ట్లీ చెప్పండి, బబులోను కాలంలో రాజ్యం పరిపాలించింది ఎవరు చెప్పండి? దానియేలే కదా. చెప్పండి. పారసీక రాజ్యం 3వది, 4వది సారీ ఐగుప్తు తర్వాత అష్షూరు తర్వాత బబులోను తర్వాత పారసీక రాజ్యంలో పరిపాలించింది ఎవరు చెప్పండి? రాణి ఎస్తేరు కదా. చివరికి రోమా సామ్రాజ్యం వచ్చినప్పటికీ పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించిన వారు ఎవరు? అక్కడ సమీపించింది, అక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు. అది అంటే ప్రతి రాజుల కాలంలో పరలోక రాజ్యం ఉంది. అదే చెప్తుండే దానియేలు గ్రంథంలో ప్రభు దానియేలు ద్వారా. ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించును, అది ఎన్నటికీ దానికి అంతమంటూ ఉండదు. తర్వాత నెబుకద్నెజరు దాన్ని తృణీకరించినట్లు మనం చూస్తాం. తన రాజ్యమే శాశ్వతంగా ఉండాలా. ఫస్ట్ టైము ఆ ప్రతిమను మీరు ఎంతమంది గమనించిందో కానీ, ఆ ప్రతిమ తల బంగారము, దాని తన మెడ నుంచి కింది వరకు ఛాతీ భాగం వెండి, దాని తర్వాత కంచు, దాని తర్వాత ఇనుము, దాని తర్వాత మట్టి. కానీ అది ఏ రీతిగా తుత్తునీలుగా చేయబడుతుంది? ఒక రాయి చేతి సహాయం లేని రాయి వచ్చి దాన్ని తుత్తునీలుగా చేస్తుంది, గాలికి చెదిరిపోతుంది అని చెప్పినప్పుడు దాని తర్వాత నెబుకద్నెజరు ఏం చేసిండు? అట్లా కావడానికి వీల్లేదు, నా రాజ్యము శాశ్వత కాలంగా ఉండాలా అని ఆయన ఒక బంగారు ప్రతిమను చేపించినట్టు మనం చూస్తాం. అంటే ఆయన కళకి విరుద్ధంగా ఇది ఒకటే బంగారు, తల నుంచి కింది వరకు బంగారం అయింది. ఎందుకంటే దానియేలు చెప్పిండు కదా, నీ రాజ్యము బంగారం అయిందని. అందుకని బంగారు ప్రతిమ చేపించుకున్నాడు ఆయన, దాన్ని పూజించాలని. కానీ తర్వాత ఏం జరిగిందో మనకు అందరూ తెలుసు. దానికి విరుద్ధంగా షద్రక్ మేషక్ అబేద్నెగోలు దాన్ని పూజించలేదని తెలుసు మనకి. దాన్ని కూడా పూజించలేదు, కానీ దొరికింది మటుకు షద్రక్ మేషక్ అబేద్నెగోలే. నేను ఎన్నిసార్లు మీకు హెచ్చరిస్తూ ఉంటాను, దొరికేది ఎప్పటికైనా గొప్ప జన సమూహమే. 144,000 మంది ఆ యొక్క ఘట సర్పానికి దొరకరు, వాడు ప్రయత్నించినా పట్టుకోలేరు. అందుకే నువ్వు ఈ గుంపులు ఉండాలా. 144,000 గుంపులో ఉన్నప్పుడు దేవుడు రాబో ఉపద్రవం నీకు చూపిస్తూ ఉంటాడు. ఘట సర్పము ఏ రీతిగా నీకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వస్తుంది, కానీ నువ్వు వాడికి ఛాన్స్ ఇవ్వవన్నట్టు. కానీ ఒక టైం వస్తుంది, నీ అరణ్య మార్గం నుంచి బయటికి రావాల్సి వస్తుంది, యుద్ధం చేయాల్సి వస్తుంది.
కాబట్టి ఇవి ఈ లోకపు టైమ్స్ కావాలని ఎన్నిసార్లు నేను మీకు చూపించిన 1000 ఏళ్ల పరిపాలన అనేది క్రోనోస్ టైమా కైరోస్ టైమా మీకే రిలీజ్ చేస్తున్నాను నేను. అది క్రోనోస్ టైం అంటేనేమో ఈ లోకాతీతమైన టైము, నీ శరీరానికి సంబంధించింది. అది ఖచ్చితంగా కృషించిపోతుంటుంది. కాలం విడిచిపెట్టాలంటే ఏదో ఒక రోగం రావాలి కదా చివరికి. క్రోనోస్ టైంలో ఉంటే ఇవన్నీ నడుస్తాయి అన్నట్టు. శరీరంలో గాయాలు, నొప్పులు, బాధలు, వేదనలు, రోగాలు, రుగ్మతలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి క్రోనోస్లో ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు కైరోస్లోకి పోతావో నీ వయసుకు తగినట్లు నువ్వు కనిపించవు, నువ్వు యవనస్తులాగానే కనిపిస్తావు. నీకు ముడతలు ఉండవు, నీ మొహం మీద కానీ నీకు నడుము నొప్పులు, మోకాల నొప్పులు ఇవి కనిపించవు. ఎందుకు? యెహోయాదా గురించి నేను గతంలో చూపించిన ఈ మధ్య 120 సంవత్సరాలు బతికిన గట్టిగా ఉన్నాడు. యెహోషువ గురించి నేను చూపించిన. యెహోషువ వృద్ధాప్యంలో ఉన్నాడు. కాలేబు వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోషువ కాలేబులు సమకాలికులు, కానీ కాలేబు అంటున్నాడు నాకు ఇంకా శక్తి ఉంది, నేను పోయి యుద్ధం చేసుకొని నా స్థలాలను ఆక్రమించుకుంటాను, నువ్వు ఆజ్ఞ నాకు అంటున్నాడు. యెహోషువకి కాలేబుకి తేడాది. ఏం జరిగిపోయింది? ఎప్పుడైతే నీ మనసులోకి ఈ అనుమానం వస్తుందో, మనిషి పుట్టినవాడు ప్రతి ఒక్కరు చావాలి కదంటే అవును కరెక్టే, కాన్షియస్నెస్ మటు ఉంటుంది. ఎందుకు? చావు అంటే ఏంది? చనిపోయిన వాళ్ళు మరోబడ్డవారు వాళ్ళకి ఏం తెలియదంటే, మరి ధనవంతుడు ఆ నరకంలో ఉన్నాడు కదా, దరిద్రుడు అబ్రాహం రొమ్మున ఉన్నాడు కదా. అబ్రాహము ధనవంతుడితో మాట్లాడతలేడా? మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరోబడ్డవారంటే నీకు కాన్షియస్నెస్ ఉండదు అన్నట్టు. అంటే నువ్వు చనిపోయినాక నువ్వెవరో అసలు నువ్వు అనేది ఉండదు అన్నట్టు. కానీ యేసు ప్రభుని సొంత రక్షణగా స్వీకరించినాక యేసు ప్రభు రాజ్యము ఆరంభమైన కాలం మొదలుకొని యుగ యుగాలకి కాన్షియస్నెస్ ఉంటుంది మనుషులకి. అందుకు మనం చావమన్నట్టు. కాన్షియస్నెస్ అంటే శరీరం కృషించిపోవచ్చు, కానీ నువ్వు కాన్షియస్గా ఉంటావు. ఈ శరీరం లేకుండా కాన్షియస్గా ఉంటావు. అందుకే నేను మీకు అనేక పర్యాలు మీకు రుజువుపరిచిన ఏంటంటే, నువ్వు కళలో కాన్షియస్గా ఉండగలవా? నువ్వు కళలో ఎవరితోనో మాట్లాడుతున్నావు, అరే ఇది కళ కదా అని గ్రహించగలిగినవా? నువ్వు మటుకు నిద్రపోతున్నావు కానీ కళలో ఉన్నావు, కళలో ఎవరితోనో మాట్లాడుతున్నావు కానీ నీకు తెలుసు నేను కళలో ఉన్నానని. ఇది ఎట్లా సాధ్యము అని అనుకుంటుంటున్నావు అంటే నువ్వు అక్కడ కూడా కాన్షియస్గా ఉన్నావు అన్నట్టు. నీ ఆత్మీయ స్థితి దాన్ని రుజువుపరుస్తుంది అన్నట్టు. నీకు అటువంటి అవకాశం లేదు, అటువంటి అనుభవం లేదంటే నువ్వు ఆత్మలో ఇంకా ఎదగలేదు అన్నట్టు. కాబట్టి అటువంటి అవకాశాలు, అటువంటి ఆయన ఎదుగుదల ప్రభు మనకు అనుగ్రహించాలనేసి ఒకసారి మనం కొత్త దాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాం. మరికొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పునరుద్ధానికి సంబంధించిన బోధలు చూస్తా ఉన్నాము. మొదటి పునరుద్ధానంలో పాల్గొగలవారు ధన్యులను పరిశుద్ధులని యుందురు, ఇట్టి వారి మీద రెండవ మరణంకు అధికారం లేదు. అంటే ఇది శాశ్వతంగా నరకం తీసుకుపోయే మరణం అన్నట్టు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరంలో రాజ్యము చేయుదురు. అయితే మీరు అనాల ఇక్కడ ఉంది కదా చాలా క్లియర్గా 1000 సంవత్సరంలో క్రీస్తు రాజ్యం చేస్తారంటే ఉన్నది కరెక్టే, కానీ ఇది 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 కరెక్ట్గా 1000 సంవత్సరంలో మనకు తెలుసు ఆయన రాజ్యం నాకు అంతము లేదని. ఎవరిదైనా బైబిల్ అంటే చదవచ్చు కూడా, నేను చూస్తాను ఒకసారి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం చూడండి ఎవరన్నా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. ఏడవ దూత ఊర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము చూడండి, ఇప్పుడు ఒకటే అయిపోతుంది. ఈ లోకమంతా ఒకటే అయిపోతుంది దేవునికి విరుద్ధంగా. ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్గా మన కాలంలో చూస్తున్నాం. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. చెప్పండి, యుగ యుగములు అంటే 1000 సంవత్సరంలేనా? ఈ ఒక్క క్లూ చాలు మీకు నేను ఇచ్చిన ఐడియా ప్రకారంగా. ఆయన రాజ్యము యుగ యుగములు అంటుందా, కేవలం 1000 సంవత్సరం ఉంటుందా? 1000 సంవత్సరం అంటే ఎన్ని యుగాలు తెలుసా? యుగ యుగంలో అంటే ఆ రాజ్యానికి అంతమే ఉండదు అన్నాడు కదా దానియేలు. కాబట్టి ఈ వాక్యం ప్రకారంగా చూస్తే కూడా
ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది, 1000 సంవత్సరాలు కాదు. ఉపమానరీతిగా చెప్పబడింది అన్నట్టు 1000 సంవత్సరములు. ఒకవేళ దాన్ని ప్రకృతి సహజంగా తీసుకుంటే కూడా అది ఎప్పుడు ఆరంభమైంది? సైతాన్ని ఎప్పుడు బంధించిండు దేవుడు? వాడు ఫ్రీగా తిరుగుతలేడు, నీకు తెలుసు. వాడు ఫ్రీగా తిరుగుతలేడు. ఇశ్రాయేలు ప్రజలను సతాయించినట్లు వాడు నేను సతాయిస్తుండా? లేదే. నువ్వు పుట్టుక సంతోషంగానే ఉంటావు కదా, ఎక్కడుంది చెప్పు వాడి సతాయింపు? నీ మీద ముద్రించబడిన నువ్వు గొర్రెపిల్ల రక్తం చేత ముద్రించబడ్డ దానవు. నీ దగ్గరికి రాలేకపోతున్నాడు వాడు. నీలో బహు అగ్ని ఉంది. అగ్నిని వాడు ముట్టుకుంటే వాడు ఆహుతి అయిపోతుంది దానికి. కాబట్టి వాడి దగ్గర రాలేకపోతున్నాడు. మళ్ళీ ఎక్కడుంది వాడి యొక్క ప్రభావం ఈరోజు? వాడు ఎట్లా మోసగిస్తుండు అనేది ఇప్పుడు చెప్తున్నాడు. 1000 ఏళ్ల తర్వాత వాడు మళ్ళా మోసగిస్తున్నాడు ఈ లోకాన్ని అంటే, మన ప్రపంచంలో ఈరోజు మోసం ఉందా లేదా? మతంలో మోసము, ప్రతి దాంట్లో మోసం ఉందా లేదా? ప్రకృతి సహజంగా బిజినెస్లో మోసం లేదా? పాలిటిక్స్లో మోసం లేదా? ఎక్కడ చూసిన మోసము, ఎక్కడ చూసిన అక్రమం ఉందా లేదా? అంటే మళ్ళీ వాడు ఆల్రెడీ విడవబడ్డాడిండా? మీకు విడిచిపెడతాను ఇవన్నీ నేను క్లూస్ మీకు. మీరు వీటిని నెమరు వేయండి, మీరు ధ్యానించండి వీటిని. ఎందుకంటే మీరు ఏ థియాలజీ క్లాసెస్లో కూడా పోయినా ఇవి చెప్పరు మీకు. ఎందుకంటే వాటి అంత డీటెయిల్గా వాళ్ళు ఎప్పుడు చూడలేరు అన్నట్టు. పైగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు అనుగ్రహించబడ్డాయి కదా బైబిల్ వాక్యం ప్రకారంగా. ఒకడు పరమ గీతములు చెప్పడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు, మరి ఒకరిని ప్రసంగిలోని వాక్యాలు చెప్పడానికి, మరి ఒకరికి యెషయా గ్రంథంలోని వాక్యాలు చెప్పడానికి, మరి ఒకరికి సువార్తలు బాగా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ధ్యానించడానికి, మరి ఒకడు ఆ యొక్క పత్రికలు, పౌలు రాసిన పత్రికలను విశదీకరించడానికి కొరకు అభిషేకం, మరి కొందరికి ప్రకటన గ్రంథం. ఎందుకంటే పత్రికలు ఆ రోజు ఆ కాలంలో ఏం జరిగినాయో అవి తిరిగి జరుగుతున్నాయి అని చెప్పడమే, కానీ ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతున్నాయో అవి గతంలో జరగలేదు కదా. కాబట్టి మోషేకి మన ప్రభుకి తేడా అదే, లేక పాత నిబంధన భక్తులకి క్రొత్త నిబంధన అపోస్తలులకి తేడా అదే. పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పే మాట మనుషులు వినాలా, కానీ క్రొత్త నిబంధనకి వస్తే అపోస్తలు చెప్పే మాట వినాలంటాడు పౌలు. దేవుడు ఏర్పరచుకుంది మొదట అపోస్తలను అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అండ్ పాత నిబంధన కాలం వస్తే ప్రవక్తలను చేస్తే మనుషులు గజగజ వణికేటోళ్ళు, ఎందుకంటే దేవుని యొక్క అధికారం పొందుకున్న వాళ్ళు. కానీ క్రొత్త నిబంధనల మటుకు అపోస్తలు ఆ యొక్క ముఖ్యమైన అధికారం పొందుకున్నారు, దాని తర్వాతనే ప్రవక్తలు. చాలా మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని అర్థం చేసుకుంటుంటారు. అపోస్తలు అంటే ఎవరని? అపోస్తలు అంటే ఎవరంటే సంఘాన్ని ఆరంభించిన వారు, తర్వాత యేసు ప్రభుని ముఖాముఖిగా చూసిన వాళ్ళే అపోస్తలు. అట్లా చెప్పారు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని స్థాపించి నడిపించే వాళ్ళే అపోస్తలు అంటారు ఈ లోకాతీతంగా. కానీ అపోస్తలు అనేవాడు ఎవరు ఏర్పరచుకున్నారు? అపోస్తలు దేవుడు కదా, దేవుడు ఏర్పరచుకోవాలి నిన్ను నన్ను కూడా. కానీ నేను మీకు చూపించిన ఈ అపోస్తలు, ప్రవక్తలు, బోధకులు, యాజకులు, దాని తర్వాత సువార్థికులు, ఈ 5 గుంపులు ఇవి. ఈ 5 దేవుని సేవకులు కాలము ముగింపు దశకు మనం వచ్చినాం. ఏదో ఒక రోజు త్వరలో ఎండ్ అయిపోతాయి అన్నట్టు. ఈ 2000 సంవత్సరాలకి అనుగ్రహించబడిన బోధ అన్నట్టు. అది కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని యాజకులుగాను, లేదు 3వది సువార్థికులుగాను, 4వది యాజకులుగాను, 5వది బోధికులుగాను. ఇవి 5 గుంపులు. ఈ 5 గుంపులు కాలము ముగించే దశకు మనం వచ్చేసినాం. ఈ 5 గుంపులు మార్పు చెందాలా, పరివర్తన చెందాలా. ఏ రూపకంగా? మీరు అగ్ని నాలుకల వలె తయారు కావాలా. ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ అంటాం కదా, అది చూపించాను వాక్యం గతంలో. వీళ్ళు చివరికి దేవుని యొక్క అగ్ని రూపకంగా మారిపోతున్నారు, దేవుని యొక్క అగ్నిలాగా మారిపోతారు. కాబట్టి అది సంపూర్ణమైన సేవా పరిచర్య. అటువంటి సంపూర్ణమైన సేవా పరిచర్య కొరకు సిద్ధపడాలా. వీటన్నిటిని గ్రహిస్తూ ముందుకు పోతూ ఉండాలా. అటువంటి సేవా విధానంలో ప్రభువును నడిపించాలా. టైం ఇంకొక 5 minutes నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కాబట్టి
దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, ఎవరైనా అవకాశం ఉంటే చదవచ్చు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. ఆయనతో పాటు మనము ఏ రీతిగా రాజ్యము ఏలుతున్నాము అనే విషయం అక్కడ దానియేలు మనకి జ్ఞాపకం చేస్తాడు. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యములను మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలిచును. అధికారులందరూ దానికి దాసులై విజయులగుదురు. ఈ వాక్యము మనం అర్థం చేసుకుంటే నీ సేవ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఊహించుకోండి. ఈ ఒక్క వాక్యమే చాలా పవర్ఫుల్. ఈ వాక్యం రక్షింపబడి ఆయన సేవా పరిచర్లో ఉన్న మనందరము ఈ వాక్యానికి సంబంధించినట్లు జీవించగలమా? చూడండి మరోసారి దాని గ్రంథము 7వ అధ్యాయంలో ఎట్లా వీటిని మనం అర్థం చేసుకోగలం. మన ప్రభు వీటిని జ్ఞాపకం చేసిన మనకి ఏంటంటే, ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందెను. అంటే నీకు నాకు సంబంధించింది ఈ లోకం అంతా రాజ్యం మనది, మన చేతిలో పెట్టిన దేవుడు. కాబట్టి సైతానికి ఏ అధికారం లేదు. వాడు అబద్ధికుడు అని తెలుసు మీకు మొదటి నుంచి. నువ్వు నిజంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నేను పరిశుద్ధుని అని చెప్పగలవా ధైర్యంగా? మనకు తెలుసు ప్రకటన గ్రంథము 4 గుంపుల గురించి. మొదటి గుంపు అన్యాయం చేసేవాళ్ళు, 2వ గుంపు అపవిత్రంగా జీవించేవాళ్ళు, 3వ గుంపు నీతిమంతులు, 4వ గుంపు పరిశుద్ధులు. 1,44,000 మంది నీతిమంతులు, గొప్ప జన సమూహం. నువ్వు నీతిమంతునిగా ఉండి నెక్స్ట్ లెవెల్ పరిశుద్ధంగా తయారు కావాలా. ప్రతి దశలో అడుగడుగున నువ్వు పరిశుద్ధపరచబడుతున్నా. చెప్పండి, ఎట్లా చేయబడతావు? ప్రభు నన్ను పరిశుద్ధపరచు ప్రభు అంటే సరిపోతుంది కానీ కాదు, వాక్యమే. దివారాత్రంలో వాక్యం ధ్యానించకపోతే నువ్వు పరిశుద్ధపరచబడవు. ఎందుకంటే వాక్యమే మనల్ని శుద్ధీకరిస్తున్నట్టు దావీదు రాజు 119వ అధ్యాయంలో. కాబట్టి చూడండి, ఈ ఒక్క విషయంతో నేను క్లోజ్ చేస్తాను వాక్యాన్ని. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, 1000 ఏళ్ళు కాదు. ఆయన రాజ్యము నిత్యం నిలుచును. కాబట్టి మనం కూడా నిత్యము ఆయనతో పాటు వెళుతామని అక్కడ ఉంది కదా వాక్యం. పరిశుద్ధులకు చెందునది. ఆయన రాజ్యము నిత్యం నిలుచును. తర్వాత ఇప్పుడు ఈ వాక్యంతో నేను క్లోజ్ చేస్తాను. చూడండి, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఎవరి అధికారులు చెప్పండి? దురాత్మలు, ప్రధానులు, ఈ లోకస్తులు. లోకంలో ఉండే 4 రకాల దురాత్మల గురించి నేను కొంతకాలం కింద చూపించడం మీకు. నేను ఎఫెసర్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న 4 రకాల దురాత్మలు అవి. ఈ 4 రకాల దురాత్మలు 4 లేయర్లలో ఉంటాయి. అంటే అధికారాన్ని బట్టి. మొదటి అధికారము ప్రధానులు, దాని తర్వాత రకరకాల గుంపులు చూస్తాం. ఆ 4 రకాల దురాత్మల సమూహాలు నీకు లోబడతాయి. ఈ రిలీజ్ అయిపోయింది ఈ వాక్యం ఈరోజు మీ జీవితాలలో. ఇప్పుడు మీరు ముందుకు ధైర్యంగా పోండి. అధికారులు దానికి దాసులై, ఈ లోకస్తులు, ఈ లోకపు రాజ్యాలు అన్ని రాజులు, ముఖ్యంగా అధికారులు నీకు దాసులై విధేయులగుదురు. నువ్వు ఎక్కడ అడుగు పెడతావు వాళ్ళు నీ మాట వినాల్సిందే. ఎప్పుడు? నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే. నీలో మోసం ఉంటే వాడు గుర్తుపట్టేస్తాడే, నా మీద ఎట్లా అధికారం, అవకాశమే లేదంటాడు. కాబట్టి ఈ దినము ఈ విషయాన్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలించి, ఈ రాజ్యము, దేవుని రాజ్యము శాశ్వత కాలం ఉండేది, కేవలం 1000 సంవత్సరాలు కాదు. ఇది శాశ్వత కాలం ఉంటుంది. కానీ మళ్ళీ ఎందుకు 1000 సంవత్సరాలు ఉంది అది నేను వచ్చేవారి నుంచి మీకు చూపిస్తాను. మనం జస్ట్ ఇంట్రొడక్షనే చూస్తున్నాం ఈ రోజు కూడా. వచ్చేవారు నేను చూపిస్తాను దేవుని దృష్టిలో ఒక దినం ఎంత. ఒక వాక్యం కాదు, ఎన్నో వాక్యం ఉన్నాయి బైబిల్ అంతట్లో. కాబట్టి ఈ లోకపు అధికారులందరూ, ఆత్మీయ ప్రపంచంలోని అధికారులందరూ, అంటే ఆకాశ సమూహములు, ప్రధానులు, దుష్ట శక్తులు, అవన్నీ నీకు దాసులు అవుతారు. నువ్వు చెప్పాలా, నేను నీ మాస్టర్ని, నేను చెప్పినట్టు నువ్వు వినాలా అంటే ఆ దురాత్మ అర్థం చేసుకుంటుంది. అరే వీడికి తెలిసిపోయింది రహస్యం,
ఇంతకాలం నేను వీడిని మోసగించిన కానీ వీడు దీన్ని గ్రహించేసిండు, పసిగట్టిండు అని వాడు పరిగెత్తిపోతాడు. ఇంక అక్కడి నుంచి పోయి ఇంకోటికో చెప్తాడు దురాత్మలకి. వాళ్ళు గ్రహించేసారు, మన పని క్లోజ్. దాంతో ఏం జరుగుతుంది? ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. అంటే దాంతో ఎండ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. అంటే సైతాన్ రాజ్యము కూలిపోయినాక దాంతో ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత ఆయనతో పాటు సదాకాలం మనం ఉండబోతున్నాం. కొత్తగా కూర్చుంటామా పోయి అక్కడ కూడా అనేకమైన పనులు అప్పించబడి ఉంటాయి. అవి నేను కొన్నిసార్లు మీకు డీటెయిల్గా వాటిని చూపిస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ 1000 సంవత్సరాలు ఎప్పుడు ఆరంభమైనాయి అని ఒకసారి నేను చూపించి ఆశపడుతుంది. అది ఇప్పుడు చూపించాను. మీకు ఒక వాక్యం చూపించేసి వచ్చే వారం నేను దాన్ని విశదీకరిస్తాను. ఇది రెండోసారి మనం చూడబోతున్న వాక్యం ఏంటి అంటే దానియేలు గ్రంథంలో ఉన్న 70 వారాల సంబంధించిన బోధ. 70 వీక్స్ అంటాం కదా. దానియేలు గ్రంథంలోని 9వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం దాన్ని. అక్కడ దానియేలు సంబంధించిన 70 వారాలు. ఈ 70 వారాలు దేనికి సంబంధించింది? ఎప్పుడు ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఆరంభమైంది? అది కేవలం 1000 ఏళ్ళు అంటే ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన నుంచి ఈరోజు మనకు 2000 కదా. 1000 ఏళ్ళు ఎట్లయింది? పరలోక రాజ్యము ఎంతగా విస్తరించింది. ఈరోజు ప్రపంచమంతటా క్రైస్తవులు ఎక్కువ మంది కదా. చాలామంది అంటారు సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇస్లాం అంటారు. అది అబద్ధమని నేను రుజువుపరుస్తాయి ఇన్నిసార్లు. ఎవ్వరు కూడా జ్ఞానం గలవారు ఇస్లాం మతం స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, మోసపోయి వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఎప్పుడైతే వారి పుస్తకాలు చదువుతారో ఎట్టి పరిస్థితుల్లో ఆ గుంపులో ఉండలేరు. అంత డేంజరస్ బోధలు అవి. వాక్యం కూడా వాళ్ళ పుస్తకాల నుండి వాక్యాలన్నీ ఎక్కడంటే ఇట్లా అన్ని పలు రకాల పేపర్లలో అన్ని విషయాలు రాసి ఆ పెద్ద పేపర్ల ఏమంటాం వాటిని పేపర్ల కట్ట, దానికి రబ్బర్ బ్యాండ్స్ పెట్టకుండా ఆ రాయబడ్డ వాక్యాలన్న పేపర్న కట్టాన్ని తీసుకుపోయి స్పీడ్గా తిరుగుతున్న ఫ్యాన్ ముందు పెడితే ఏమవుతుంది? అవన్నీ పోయి గాలికి అక్కడిక్కడ పడిపోతే వాటి అన్నిటి జమ చేసి బైండ్ చేస్తే ఎట్లుంటుంది పుస్తకం? అదే ఆ పుస్తకం అన్నట్టు. దాని పేరు చెప్పాను నేను. అదే పుస్తకం అన్నట్టు. అతుకులు ఉండవు, వంకర టింకర పిచ్చిగా ఉంటాయి అన్నట్టు. మోషే కాలము, దావీదు కాలము, యేసు కాలము అంతా కలిపి పడేస్తారు. అక్కడే అర్థమైపోయింది ఇది జ్ఞానం గలది కాదు, ఇది ప్రభు నుంచి కలిగింది కాదు. మోషేకి దావీదుకి ఎంత గ్యాప్ ఉంటుంది. అన్ని తప్పిదాలు చాలా కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో ఎవరు చూడలేదు కాబట్టి వాళ్ళు విజృంభించింది, విరవిగింది. కానీ ఈరోజు అందరూ చూడగలుగుతున్నారు ఇంటర్నెట్ ద్వారా, అన్నీ చూడగలుగుతున్నారు. ఆ పుస్తకాలు అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి వాటిని చదివినప్పుడు ఆశ్చర్యపోతాం. వాళ్ళ టీవీ ఛానల్స్ అనేది చెప్తున్నారు మన వాళ్ళందరూ క్రైస్తవులుగా మారిపోతారు అనేసి వాళ్ళు ఏడుస్తున్నారు. మరికొందరు ఏమంటారంటే మీ చందాలు పంపండి మాకు, మన వాళ్ళకు తిరిగి మేము ఇవన్నీ బోధిస్తామని వాళ్ళు మోసంతో చందాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ మతం గురించి మాట్లాడుతున్నారు. పేర్లు తీసుకోలేదు కాబట్టి మీకు పర్లేదు. కాబట్టి ఈ 70 వారాలకు సంబంధించింది ఆయన ఎప్పుడు తన రాజ్యాన్ని ఆరంభించిన నేను చూపించబోతున్నాను ఈసారి. ఇంతకుముందు చూసినాం ఈ 70 వారాలకు సంబంధించిన బోధ. యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు మరణము, యేసు ప్రభు మరణించడం ద్వారా ఆ యొక్క అనుదిన బలులు ఎట్లా ఆగిపోయినాయో అవన్నీ నేను మరోసారి చూపిస్తాను. ఇది ఓల్డ్ రికార్డింగ్. ఇది నేను అనుకుంటే దగ్గర ఒక 7-8 సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యం ఇది. చూడండి, 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాపసు వస్తుంది మీ దగ్గరికి. దీని తర్వాత మళ్ళీ నువ్వు వృధాకంలోకి వెళ్ళిపోతామో తెలియదు నాకు. ఇప్పుడు మిస్ అయినావంటే మళ్ళీ ఇంకొక 10 yearsకి వస్తుందో మీరు నాకు తెలియదు. సో నా లైఫ్లో మటుకు ఇది 3rd టైం వచ్చింది. నేను 3rd టైం దీన్ని 80% కాంప్రమైజ్ కాను. దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఈసారి మరీ విశేషంగా దాన్ని అంతులోకి వెళ్ళిపోతాను, లోతుల్లోకి వెళ్ళిపోతాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు ధ్యానించి సిద్ధంగా ఉండండి. వచ్చే వారము ఇది చిహ్నపరంగా చెప్పబడిన 1000 సంవత్సరంలా లేక ప్రకృతి సహజంగా జరుగుతున్న 1000 సంవత్సరాల నేను చూపించి
ఇంకో కొంచెం ముందుకు వెళ్తాము. ఈ 1000 ఏళ్ల పరిపాలన అన్న అంశము బహు దీర్ఘకాలం వెళ్ళేది. కనీసం ఒక 2 నెలలన్నా వెళ్తుందేమో. ఏప్రిల్ మే వరకు వెళ్తుందేమో. తర్వాత ఈ స్కైప్ మార్చి 5th అనుకున్నాం, కానీ మార్చి 5th కాదంట, మే 5th ముగిస్తారంట. అంటే దాని ప్లగ్ కూడా వెరికేస్తారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు స్కైప్ ప్లగ్ని ఊడబెరికేస్తుండు. 5th తర్వాత మైక్రోసాఫ్ట్ స్కైప్ పనిచేయదు. అది వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్. అయితే స్కైప్ వాడకండి, త్వరగా ఈ 2 నెలలు ఏం చేయండి, మీరు టీమ్స్ నేర్చుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. అయితే మనం టీమ్స్ వాడము, ఎందుకంటే అది కొంచెం ఖర్చుతో కూడా ఉంది బహుగా. కానీ గూగుల్ మీట్ వాడదాం, ఎందుకంటే దానికి అంతగా ఖర్చు లేదు. గూగుల్ మీట్ చాలా సునాయాసంగా కూడా, ఎందుకంటే ప్రతి మొబైల్ ఫోన్లో గూగుల్ మీట్ ఉంటుంది ఆల్రెడీ. టీమ్స్ మటుకు నువ్వు కొత్తగా వేసుకోవాలా, మళ్ళీ అది వేసుకోవాలా, దాంట్లో నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేయాలా, తలనొప్పులు ఎక్కువ ఉంటాయి దాంట్లో. కానీ గూగుల్ మీట్ ఏం లేదు, జస్ట్ ఇట్లా లాగిన్ కావాలా, చూసుకోవాలంతే. రికార్డింగ్ మటుకు అందరి ద్వారా కాదు, ఒక్కరే చేయగలరు రికార్డింగ్. ఎవరు ఆరంభిస్తే వాళ్ళే రికార్డింగ్ చేసుకోవాలా. కాబట్టి సాధ్యమైన కాడికి నేను నా ల్యాప్టాప్లో రికార్డింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మీకు కావాలంటే కొన్నిసార్లు మీరు ప్రయత్నించండి గూగుల్ మీట్, జస్ట్ అట్లా టెస్టింగ్ కొరకు. నేను రవి బ్రదర్ ఆల్రెడీ టెస్ట్ చేసుకున్నాము. ఇంకా ఎవరికైనా అవకాశం ఉంటే కూడా టెస్ట్ చేయండి. లేదంటే ఏదన్నా ఒక టైంలో అందరం ఒక స్థలాల్లో కూర్చొని టెస్ట్ చేస్తాం, దాన్ని నేర్చుకుందాం. నేర్చుకుంటే మనం ఏంటంటే మనం ఇంటికి వెళ్ళినాక మన వాళ్ళకి నేర్పగలం. మనం కేవీపీఎం సేవ పరిచర్య అనేకులని ట్రైన్ చేయడం, అనేకులని సువార్థికులుగా చేయడం, అనేకులని శిష్యులుగా చేయడం మన పరిచర్య అన్నట్టు. కేవలం విశ్వాసం కాదు, అది మన బాధ్యత కానీ కాదు. విశ్వాసులు సేవకులుగా తయారు కావాలా, అదే మన బోధ, మన పిలుపు. కాబట్టి అటువంటి పిలుపుని దేవుడు ఆశ్రయించాలని ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, సైతాన్ని బంధించి నిరాదాయంగా చేసిన వాడి అనుచలం కూడా, దాన్ని బట్టి మీకు వదనాలు. కాబట్టి సైతాన్ని దగ్గర ఏ ఆయుధం లేదు, నేను భయపడను. వాడు మొదటి నుంచి అబద్ధికుడు ప్రభువా, అబద్ధాలకు జనకుడు. కాబట్టి నైనా వాడి అబద్ధాన్ని గ్రహించి వాడి కుయుక్తులను కూలగొట్టాలా. వాడి కుయుక్తులను కనుక్కొని వాటిని కూలగొట్టే అటువంటి వివేచన వరం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ పరిపాలనకు సంబంధించిన బోధలు మేము ఆరంభించుకుంటుండగా మీరే మాకు సైకిల్ నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము మీతో పాటు శాశ్వత కాలం ఉండబోతున్నాము. ఆ రాజ్యంలో శాశ్వతంగా అది సర్వోన్నతుని బిడ్డలకే సంబంధించింది, సర్వోన్నతుని పరిశుద్ధులకు సంబంధించింది అన్నారు ప్రభువా. కాబట్టి ఈ లోకపు రాజ్యములు అన్నీ మాకు అధికారం ఇస్తాను నేను. కాబట్టి నేను ఏ రీతిగా మేము వాళ్ళని పరిపాలించాలా, మా సలహాలు అనుగ్రహించి పరిపాలించేవాడు మంచి సలహాలు ఇస్తారని వాక్యం. కాబట్టి నేను మంచి సలహాలు మాకు అనుగ్రహించండి. మా కుటుంబాలను ఎట్లా పరిపాలించుకోవాలా, మా యొక్క సంఘాలను మేము ఎట్లా పరిపాలించుకోవాలా, మా ఇరుగుపొరు వారి గుంపుల మీద ఎట్లా పరిపాలన పొందుకోవాలా మీ జ్ఞానం అనుగ్రహించండి. వారి బాగోగులు తీసుకుంటే జ్ఞానం అనుగ్రహించండి. వారికి ఉపశమనం కల్పించే జ్ఞానం అనుగ్రహించండి. వారిని స్వస్థతపరిచే వరం మాకు అనుగ్రహించండి. వాళ్ళ కష్టాలన్నింటి నుంచి వాళ్ళని ఎట్లా బయటికి లాక్క రావాలనో ఆ జ్ఞానం మాకు అనుగ్రహించి నడిపించండి. వింటున్న వారందరి జీవితంలో ఓ ప్రభు శాంతి సమాధానం అనుగ్రహించండి. ఆటంకపడ్డ చీకటి శక్తులను గద్దిస్తుండగా ప్రభు వాటన్నిటినీ పాదలకు తొక్కివేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రతి ఒక్కరికి స్వస్థతలు ప్రకటిస్తున్నాం. ఇది ప్రతి రోగం మీద విడుదల ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తున్నామన్నా ప్రభు స్వస్థపరచండి, మహిమనుందండి. నైనా మిమ్మల్ని అందరినీ తను మేము రాకుండా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. రాత్రి మంచి విడుదల దయచేయండి. వేకులు లేసి మిమ్మల్ని స్తుతించాలని సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, గుడ్ నైట్. అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్.